పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అండ్ ఎప్పుడు చూసినా కానీ ఆ చిరునవ్వు ఆ, పోనే పోదు. అది బాధ అయినా లేకపోతే సుఖంలో ఉన్నా బాధల్లో ఉన్నా దేంట్లో ఉన్నా కానీ ఆ చిరునవ్వుని మాత్రం ఏమాత్రం మిస్ చేయలేరు మీ పెదాల మీద. ఎలా దాన్ని ఎలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు? ఏమో, ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. అంతే అంతే, గోయింగ్ విత్ ఫ్లో. ఏది జరిగినా మన మంచికే అనుకుంటారు. చిన్నప్పటి నుంచి అంతేనా? లేదు, మారుతూ ఉంటాం. ఇప్పుడు ఒక నటుడుగా తీసుకున్నారంటే అప్పుడు నాకున్న మైండ్ సెట్ ఒక నటుడుగా, కన్నప్ప తర్వాత నా మైండ్ సెట్ నటుడుగా బాగా డిఫరెన్స్ ఉంది. ఓకే, బాగా డిఫరెన్స్, చాలా డిఫరెన్స్. చాలా డిఫరెన్స్. అది నాకు తెలిసి మీ బాడీలో కూడా వచ్చింది అనుకుంటున్నాను నేను. బాడీలో బాడీలో విపరీతంగా వచ్చింది. బాగా వర్కౌట్ చేయాల్సి వచ్చింది ఈ సినిమాకి. అవును. ఇప్పుడు ఈ ఫోటో తీసేటప్పుడు ఐ వాజ్ 104 kgs. 104. నా ఆర్మ్ సైజ్ వచ్చి వాజ్ 20.5 inches, 20.5 inches. ఇలా ఫ్లెక్స్ చేస్తే మెజర్ చేస్తారు. ఇప్పుడు ఐఎమ్ ఓన్లీ ఐ థింక్ 15.5, 15 ఉంటాను. బట్ ఇప్పుడు నౌ ఐఎమ్ వేయింగ్ 87 kgs ఉన్నా. తగ్గాను. అది ఆ బాడీ మెయింటైన్ చేయాలంటే మీరు వారానికి మినిమం 6 days వర్కౌట్ చేయాలి. అండ్ ఈ ప్రమోషన్స్ అప్పుడు, ఈ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు, ఈ ట్రావెలింగ్ ఇదంతా చేసేటప్పుడు నాకు రెగ్యులర్ యాక్సెస్ జిమ్కి ఉండేది కాదు. సో మళ్ళీ ఈ షేప్ పోయి ఈ ఉంటారు చూడండి, ఈ పబ్బులు బయట ఊరికే యూనో అలా ఉంటాను నేను. అలా వర్కౌట్ అవుతుందని చెప్పి ఐ హ్యాడ్ టు లీన్ అవుట్. ఓకే, ఈ 20.5 అంటే అసలు పట్టుకోవడానికి కూడా రాదేమో, అంతే కదా? మా హీరోయిన్ తొడంత ఉండేది. అదే అందుకే బ్రహ్మానందం అంకుల్ కామెడీ చేస్తాడు. అది సినిమాలో కూడా వాళ్ళే రాసుకున్నారు కదా. సో యూనో, సో ఐ వాజ్ దట్ బిగ్ అనమాట. బట్ ఇప్పుడు కొంచెం తగ్గాల్సి వచ్చింది. లేకపోతే అది మెయింటైన్ చేయడం కష్టం. ఎక్కువ తినాలి, తిని వర్కౌట్ చేయాలి, అండ్ చాలా డిసిప్లిన్గా ఉండాలి, ఆ బాడీ ఉండాలంటే. నాకు తెలిసి బాహుబలిలో ప్రభాస్ అన్న కూడా 20.5 ఏమో ఉండుండొచ్చు. అప్పుడు ఇప్పుడున్న ప్రభాస్కి అప్పుడు ఇంకా హెవీగా ఉండేవాడు కదా. ప్రభాస్ కానీ రానా కానీ దే రియల్లీ వర్క్, చాలా నైట్ అండ్ డే వర్క్ చేశారు ఆ బాడీకి. వాళ్ళు అంత ఈజీ కాదు అది. సో కమింగ్ టు కన్నప్ప, ఇప్పుడు ఈ జ్యోతిర్లింగాల ట్రిప్ అనేది ఒక చూస్తుంటే, యూట్యూబ్లో చూస్తుంటేనే ఒక వైబ్ ఉందండి. మీరు వెళ్ళిన ప్రతి ప్లేస్లో తెలియని ఒక వైబ్ అనేది మాకు కనిపిస్తుంది. అది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. అది కుదిరితే ఆ 12 జ్యోతిర్లింగాలు తిరగడానికి ఒక లైఫ్ టైంలో ఒక జర్నీగా పెట్టుకోవాలి. నాకు ఎందుకో ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపల ఒకసారి తిరుగుదాం అనిపించింది. కానీ వెళ్ళంగా అక్కడున్న మహిమ, జస్ట్ ద ఎనర్జీ వేరే వేరే లెవెల్ అండి. ఆ మహిమ. ఇప్పటికీ 8 అయిపోయాయి. 8 అంటే శ్రీశైలం చిన్నప్పుడు వెళ్ళాను, కానీ మళ్ళా వెళ్ళాలి. ఈ 12 ట్రిప్పుల్లో శ్రీశైలం ఒకటి కానీ క్యాల్కులేట్ చేస్తే 9 అయిపోయాయండి. కానీ మళ్ళీ వెళ్తాను నేను శ్రీశైలం. సో 9 జ్యోతిర్లింగాలు నేను దర్శించుకున్నాను. ఇంకొక 3 ఉన్నాయి. ఏ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుభూతి ఉంటుందండి. అది మొత్తం మీరు తిరిగేటప్పుడు మీకు ఒక అనుభూతి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర. అంటే జ్యోతిర్లింగాలు తిరిగేటప్పుడు ఒక పాపులర్ నమ్మకం ఏంటంటే, మీరు తిరిగేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక జ్యోతిర్లింగానికి మీకు కనెక్ట్ అయిపోతారు, ఇంకా తిరగాల్సిన అవసరం లేదంటారు. నేను అలాగా నాకు కనెక్ట్ అయింది నాగేశ్వర్ జ్యోతిర్లింగం. అక్కడ అదొక అనుభూతి. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతి అనుభవించాలి. అది అక్కడ నాకు విపరీతమైన పాజిటివిటీ వచ్చి, దాని తర్వాత మిగతావన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాను. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క దగ్గర. ఓకే, సో నాన్నగారు మంచి దైవభక్తి ఉన్న వ్యక్తి అని అందరికి తెలిసిన విషయమే. బట్ అది నాన్నగారి దగ్గర నుంచి మీకు అలవాటైందా, లేకపోతే మీకు చిన్నప్పటి నుంచి భక్తి, లేకపోతే మధ్యలో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఈ రోజుకి 20 నిమిషాలు పూజ చేస్తారండి కంపల్సరీ. ఆయన లేచి ఎక్సర్సైజ్ అయిపోయి స్నానం చేసి పూజ అయిన తర్వాతే ఆయన టిఫిన్ తినేది. ఆ హ్యాబిట్ ఆయనకి ఇంకా ఉంది. నేనే కొన్నిసార్లు యూనో ముందే లేట్ అయిపోతే జిమ్ వచ్చి ప్రోటీన్ తాగాలని అదని ఇదని తింటాను. కానీ బట్ మేము కూడా ఇంటి బయటకు రావాలంటే కంపల్సరీ పూజ చేసే బయటకు వస్తాం. ఓకే, సో కన్నప్ప అంటే ఇప్పుడు 200 కోట్ల బడ్జెట్,
మంచు విష్ణు గారు, మంచు మోహన్ బాబు గారు అంటే ఆయన నమ్మి ఈయన ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి ప్రమోట్ చేయటం కూడా మీరు ఎక్కడ కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రమోషన్ వైజ్ కూడా అన్ని స్టేట్లలో ఎక్కడ కూడా అలసట పడకుండా చాలా ఈజీగా అలా అలా తిరిగి వచ్చేస్తున్నారు. బట్ 200 కోట్లు బడ్జెట్ అనగానే ఒక భయం ఉంటుంది డెఫినెట్గా. అరే ఇంత పెట్టాం ఈ సినిమా మీద, ఏంటి నెక్స్ట్ ఆ భయం, ఇంకొకటి బాధ్యత, రెండు. ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు మీరు? బాధ్యత, భయం రెండు కలిసి ఉన్నాయి. భయానికన్నా యాంగ్జైటీ ఎక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే బాధ్యత ఏంటంటే నేను ఇంతగా తీసుకొచ్చే సినిమా ఇప్పుడు నాకు నచ్చిన అవుట్పుట్ కావాలి. బిగ్గెస్ట్ ఫియర్ నాకు ఇప్పుడు విఎఫ్ఎక్స్ది. చాలామందికి తెలియంది ఏంటంటే ఒక ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు విఎఫ్ఎక్స్ కొన్ని తప్పులు ఉన్నాయని ఒక 2-3 నలుగురు కూర్చొని రివ్యూ చేశారు. ఆ నలుగురిని నేను ఇప్పుడు తీసుకున్నా. వాళ్ళని తీసుకొని నేను ఒక ఫ్రేమ్ చూడను, యూట్యూబ్లో రివ్యూ ఇచ్చారు. విమర్శల్లో మీరు పాజిటివ్గా తీసుకోవాలి వెన్ దే ఆర్ రైట్. సో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళని వచ్చి మీరు ఓకే అంటేనే ఇది ఫైనల్ అవుట్పుట్ బయటకు వెళ్తే, లేకపోతే లేదు అని ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు క్యూసీ క్వాలిటీ చెక్ చేసేది. సో వాళ్ళ దగ్గర నుంచే ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ బయటకు వెళ్తుంది. చూసారా మీరు ఆ చిన్న చిన్న తప్పులు? నేను తప్పులు అంటే తప్పులు అని చాలా మందికి తెలియదు ఏంటంటే ఫస్ట్ టీజర్లో అసలు దర్ ఇస్ హార్డ్లీ ఎనీ విఎఫ్ఎక్స్, అతి తక్కువ. సెకండ్ టీజర్లో విపరీతమైన విఎఫ్ఎక్స్ ఉంది, అది ఎవరు పట్టుకోవాలా. చాలా విఎఫ్ఎక్స్ యాక్చువల్గా సెకండ్ టీజర్లో ఉంది, అది ఎవరు పట్టించుకోవాలి. అది ఫస్ట్ దాంట్లో ఉండేది 2-3 కూడా దే వర్ నాట్ దోస్ మిస్టేక్స్. వాళ్ళు టెక్నికల్గా కొన్ని పట్టుకున్నారు, విచ్ ఐ రెస్పెక్టెడ్ దెమ్ అ లాట్. టెక్నికల్గా ఐ న్యూ దే వర్ రైట్. సో దట్ వాజ్ వాట్ ఇట్ ఫోర్స్డ్ మీ టు గో రిక్వెస్ట్ దెమ్ టు కమ్ ఆన్ బోర్డ్.